సుమారు 3 దశాబ్దాల క్రితం మాట. నెల్లూరు జిల్లాలోని రాపూర్ ఘాట్ రోడ్ అంటే అప్పట్లో ఒక ముత్యు కుహరం లాంటిది. దట్టమైన అడవి, మెలికలు తిరిగే ఘాట్ రోడ్డు. వీటికి తోడు అక్కడ వినిపించే కొన్ని అతీంద్రియ శబ్దాలు ప్రయాణికులను వణికించేవి. ఆ రోజు అమావాస్య. చిట్వేల్ నుండి నెల్లూరుకు సరుకు తీసుకెళ్తున్నాడు ఒక డ్రైవర్. తన వెంట తన చిన్న కొడుకు కూడా ఉన్నాడు. బయలుదేరే ముందు అతని భార్య కళ్లలో ఏదో తెలియని భయం. ఏమండి, ఈరోజు అమావాస్య, పైగా పిల్లాడిని తీసుకెళ్తున్నారు. సంధ్య వేళకల్లా గూటికి చేరండి అని హెచ్చరించింది. కాని విధి మరోలా తలచింది. నెల్లూరులో సరుకు దింపేసరికి ఆలస్యమైంది. దారిలో లారీ టైర్ పంచర్ అవ్వడంతో వారు తిరిగి రాపూర్ ఘాట్ చేరుకునేసరికి రాత్రి 10 గంటలు దాటింది. ఆ సమయంలో ఆ ఘాట్ రోడ్డులో అడుగు పెట్టడమే ఒక సాహసం. ఆ నిశ్శబ్దం, రోడ్డు పక్కన ఆకాశమంత ఎత్తున విస్తరించి ఉన్న ఒక ముసలి మర్రి చెట్టు. ఆ చెట్టు సమీపంలోకి రాగానే అంతవరకు వేగంగా వెళ్తున్న లారీ ఇంజన్ ఒక్కసారిగా మూలిగి ఆగిపోయింది. చుట్టూ భయంకరమైన నిశ్శబ్దం. లారీ స్టార్ట్ చేసే ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. సరిగ్గా అదే సమయంలో లారీ హెడ్లైట్ల వెలుతురులో రోడ్డుకు అడ్డంగా ఒక ఎడ్ల బండి కనిపించింది. అందులో ఒక ముసలాయన నిశ్చలంగా కూర్చుని ఉన్నాడు. ఏ పెద్దాయన, దారికి అడ్డంగా ఆ బండి ఏంటి? నేను ఆపలేదు బాబూ. ఈ అమావాస్య రేనాడు ఏ వాహనమూ ఈ చెట్టును దాటి వెళ్లలేదు. ఆ మర్రి చెట్టు కింద కూర్చుని ఒక ప్రేతాత్మ ఏడుస్తూ ఉంటుంది. అది ఏడుపు ఆపేదాకా ఈ ఎడ్లు కదలవు.